కర్నూలులో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. నగరంలోని 1వ పోలీస్ స్టేషన్ పక్కన నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర మంత్రులు గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు పదవులు వచ్చాయన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయాలన్నారు. మీరు మీ వాడిని ఎప్పుడు తిట్టొద్దు. ఎవరన్నా తిడుతుంటే నువ్వు నోరు ఊహించు. నీ చెట్టును నువ్వు కాపాడుకోలేకపోతే నీకు నీడని ఎవరిస్తారు? వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మూడోసారి ఎగిరించేదానికి అందరూ కూడా సమాయత్తం కావాలని మీకు అందరికీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాసి ఏం పీకుతామని అడుగుతా ఉన్నా. 2024లో మడిసి ఆడ పెట్టుకో ప్రజలు నిన్ను ఆడిగే పంపిస్తారు. ఏమన్నా మాట్లాడితే తోలు తీస్తా, తొక్క తీస్తా అని మాట్లాడతాడు. ఒక్క అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, నీ అబ్బ కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావని. కానీ వాడు మర్చిపోయినాడు. అతను మర్చిపోయినాడు భగవంతుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకువెళ్తాడు తన దగ్గరికి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని, పేదలు దేవుడిగా కొలిచే రాజశేఖర రెడ్డి గారు తొందరగా తీసుకువెళ్ళిపోతే పులి గడుపున పులే పెడుతుంది. తాటా పూలు దెబ్బకి దెబ్బ ఎట్ట కొట్టాలని తెలిసి పులి వేట ఎలా ఉంటుందో 4 నెలల క్రితం చూసాం. నక్క కడుపున నక్క పడుతుందని చెప్పేదానికి ఈ లోకేశు, ఈ పులి కేసు నేను పెట్టు సాక్ష్యం. అప్పని లోపలేస్తే మనోడు ఎక్కడున్నాడు అంటే యువకులు వదిలేసి ఢిల్లీ పారిపోయాడు. ఎందుకు ఢిల్లీ పారిపోయాడు అంటే నన్ను లోపలేస్తాడని చెప్పిన వీళ్ళ అవసరమా? ప్రజల పక్షాన ఎవరినైనా ఎదిరిస్తా, ఎవరినైనా సరే ఢీకొంటాన మన నాయకుడు జగనన్న పక్షాన్ని నిలబడతామని ఆలోచన చేయని మాత్రమే తెలియజేస్తా ఉన్నా. సామాజిక న్యాయం అంటే ఇదేనా? చెప్పండి, ఇదేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమైందంటే ఇదేనా? ఇదే కదా. ఇది ఎవరిచ్చారు? మన ముఖ్యమంత్రి జగనన్న గారు. ఆయన పార్టీ పెట్టకపోతే మనకి ఇలాంటి సభలు వచ్చేటివా? కాదు కదా. అయితే మన అందరికీ రాతలు మార్చింది ఎవరు?